అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. జై భీమ్ అన్న. జై భీమ్ అన్న. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ గట్టి హోరాహోరీలో ఉన్నాయి, ఏదొచ్చేటట్టు అనిపిస్తుంది మీకు? గట్టి హోరాహోరీ అంటే ఇప్పుడు నేను చిన్న ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని, మీడియా వాళ్ళని. చెప్పండి. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇంటింటికి గడప గడప తిరుగుతున్నారు. వాళ్ళు తిరిగి ఏ ప్లై కార్డులు ఇస్తున్నారు? ఈ 6 గ్యారంటీలు చేయలేదని. నాది సూటికి ఒక ప్రశ్న వాళ్ళకి, మీరు ఇచ్చిన మైనార్టీకి 12% రిజర్వేషన్ అన్నారు. ఇప్పటి వరకు 12% రిజర్వేషన్ రాలేదు. మైనారిటీకి ఎన్నో ఎకరాల్లో మేము మీకు అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు, అది ఏం చేస్తలేరు. హజ్ హౌస్కి పెద్దది చేస్తా అన్నారు, హజ్ హౌస్కి పెద్ద చేస్తా. ఒక జూబ్లీస్లో ఒక మైనారిటీ స్కూల్ లేదు. ఇంతకుముందు చెప్ప స్కూల్ ఉండే, ఇప్పుడు ఆ చెప్ప స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం అయింది. ఒక మైనారిటీ స్కూల్ లేదు. ఆ డెవలప్మెంట్ అంటే ఏంది నాకు అది ఒకటి నాకు అర్థమవుతుంది. మేము డెవలప్మెంట్ చేసినాం, ఎవరైనా డెవలప్మెంట్ చేసినారని మీరు అనుకుంటున్నారు కదా. టీఆర్ఎస్ ఎలక్షన్ క్యాంపెయినింగ్కి వెళ్తే ఏమంటారు, నేను ఈ డెవలప్మెంట్ చేసినా, నేను చార్మినార్ కట్టినా, నేను గోల్కొండ కట్టినా, నాకు ఓటేమని చెప్తే ఒక వాస్తవం ఉంటుంది. ఎవరైనా, నేను నా పార్టీ ఇండిపెండెంట్ పార్టీ అయినా సరే నేను చెప్తా, నేను జనాల గురించి ఇది చేసినా, నేను జనాల గురించి ఇది చేసినా నాకు ఓటేమంటుంది. వీళ్ళు పోయి ఇంటింటికి పోయి ఆ కార్డులు ఇవ్వడం నాకు వీళ్ళ లాజిక్ అర్థమవుతుంది. మీరు డెవలప్మెంట్ చేస్తే మీరు డెవలప్మెంట్ చెప్పండి. మేము రేవంత్ గారికి ఈ డెవలప్మెంట్ చేస్తాం. మీరు చూడండి చౌరస్తాలో ఎట్లా ఉంది, వైన్ షాప్ ఉంది, తాగుబోతులు లేడీస్లు పోనీ రానికి ఎంత బాధ ఉంది. ఇక తెలంగాణ హయాంలోనే ఇది వైన్ షాప్ ఉంది. ఇక పక్కనే స్కూల్, కొంచెం కెమెరా ఇక్కడ చూపించండి, ఒక 100 మీటర్లు లేవు. దానికి కృష్ణానగర్లో నీళ్ళు వస్తే మీకు ఎన్నో వీడియోలు చూసారేమో, రీల్స్ కానీ చిన్న చిన్న షార్ట్, కార్లు ఆటోలు జనాలు కొట్టుకుపోతారు. అక్కడ సి బ్లాక్ బి బ్లాక్ ఇందిరానగర్కి వెళ్ళి వచ్చిన చెక్ పోస్ట్ మొత్తం కృష్ణానగర్ మొత్తం జామ్ అయిపోతారు వర్షం వస్తే. అది డెవలప్మెంట్ అనా? వీళ్ళే ఉన్నారు కదా 12 సంవత్సరాల నుంచి. ఆ కృష్ణానగర్కి ఇందిరానగర్కి వెళ్ళి ఏమైనా డెవలప్మెంట్ అయిందా? అది కూడా జూబ్లీస్లోనే కదా వచ్చేది. ఇక్కడ రేమందన్లో నాలా వర్షం పడితే నాలా మీద నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ మొన్న ఏదో నాలా కట్టిన, దానికి డ్రైన్ సిస్టమ్ కరెక్ట్ లేదు. నాలా ఇట్లా ఉంది, నీళ్ళు ఇక్కడికి వెళ్ళి పోయేది పైప్లో పెట్టింది. ఆ నాలా అయితే అక్కడికి వెళ్ళి చిన్న పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ స్కూల్ టైంలో నీళ్ళు కూడా ఎప్పుడు పడితే వర్షం 3:30, 4:30 టైంలోనే పడుతుంది. ఆ టైంలో ఒక్కసారి మీరు మీడియా వాళ్ళు వస్తే ఆ 3:30, 4:30 వెళ్ళి చూడండి. ఆడవాళ్ళు పిల్లల్ని తీసుకపోతే ఎంత కష్టం మీద తీసుకెళ్తే ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబుల్? డెవలప్మెంట్ చేస్తే డెవలప్మెంట్ గురించి చెప్పండి. నేను రేవంత్ నగర్కి ఇది చేసినా, వెంకటగిరికి ఇది చేసినా, కృష్ణానగర్కి ఇది చేసినా అని అడగాలని. డెవలప్ మాటలో పేరుకి అయింది. డెవలప్మెంట్ అనేది ఎక్కడ కాలేదు. ముస్లింలకైతే 12% రిజర్వేషన్. నేను బల్లా ఎక్కడక్క చెప్తున్నాను, కేసీఆర్ చెప్పిన 1% రిజర్వేషన్ మాకు ఇంతవరకు రాలేదు. చాలా బాధల్లో ఉన్న మైనార్టీ. మన ఇంతకుముందు 307 జియో ఆర్టికల్కి సపోర్ట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ, ట్రిపుల్ తల్లాకి సపోర్ట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మొన్న అది మన అమిట్మెంట్ బిల్ అయింది, వక్ఫ్ అమిట్మెంట్ బిల్ సపోర్ట్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. ముస్లింలకు ఏం చేసింది? ముస్లింలకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది కదన్న, మరి ఈ 2 సంవత్సరాలలో ఏదైనా మార్పు కనబడ్డదా? ఇగో అన్న, 2 సంవత్సరాలు వచ్చి పోయిందంటే ఇప్పుడు ఆయన చేసిన పనులు అన్నీ అమ్ముకొని ఇన్కమ్ చేశాడు. సెక్రటరేట్ ఎన్ని కోట్లది ఉందన్న? అన్ని కోట్లు పెట్టాడు. ఎవరి సొమ్ము అది? నీది నా సొమ్ము కదా. అది ఆయన పెట్టి మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ జీరోలో పెట్టిపోయాడు. ఇప్పుడు ఈయన రావాలంటే ఈయన తెలంగాణ రాగానే చేసిండా? తెలంగాణ రాగానే ఈయన డెవలప్మెంట్ చేసిండా? తెలంగాణ రాగానే తెలంగాణ అప్పులో ఉంది, గిప్పులో ఉంది అని అన్ని అమ్మిండు. పైసలు అమ్మి ఇదే ప్రాపర్టీలు అమ్మి కాలేజ్ కట్టిండు, కట్టలేదు, డెవలప్మెంట్ చేసిండు. కానీ ఇక్కడ జూబ్లీస్కి మాత్రం 0% ఉంది. ఇంకోటి హిస్టరీలో చూసుకోండి, జూబ్లీస్లో అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే ఎంతసేపు మాట్లాడిండు జూబ్లీస్ ప్రజల బాధల గురించి. కానీ ఏమైనా ఇక్కడ చాలా మంది బలైన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మొత్తం లేబర్ ఉంది. 10th క్లాస్ కష్టం మీద స్కూళ్ళలో చదివిస్తారు. 10th తర్వాత గవర్నమెంట్ కాలేజ్ లేదు ఇక్కడ పిల్లలకి. కాలేజ్, ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్. ఆ ఆడపిల్లలు చదవలేని పిల్లలకి సెంటర్లోనే ఉంటుంది. కుట్టుడు నేర్పించుకోవాలా, ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి. అది పిల్లలకి RNAC అని ఉంది. ఇంతకుముందు ఎలక్ట్రిక్ మోటార్ వైండింగ్ అని ఉంటుంది. నేను వయసులో ఉన్నప్పుడు. ఇప్పుడు ఎక్కడైనా ఉందండి? ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఏదో వచ్చేటట్టు ఉంది ఫైనల్గా? ఏదో వచ్చేట పరిస్థితి కాదండి. మేము గెలిపించుకుంటాం. నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ అబ్బాయి. నవీన్ యాదవ్ జనాల మధ్యలో ఉండే అబ్బాయి. ఏ అర్ధరాత్రి చెప్పినా నవీన్ యాదవ్ వస్తాడు. ఈయన ఎవరికి చూడదు, SC BC ST ముస్లింస్లకి చూడరు. నేనున్నానే వస్తాడు. ఏ గురుద్వారా కానీ, ఏ మస్జిద్ కానీ, ఏ మందిర్ కానీ, ఏ చర్చి కానీ చెప్పండి, నేనని ఉన్నా. మాకు ఇట్లాంటి నాయకులు కావాలి. ప్లస్ లోకల్ నాయకుడు, లోకల్ పిల్లోడు, ఇక్కడే పుట్టిండు, ఇక్కడే పెరిగింది. వీళ్ళకి మా బాధ తెలుసు. జూబ్లీస్ వాళ్ళ బాధ అయ్యింది, జూబ్లీస్ వాళ్ళ గల్లీల బాధ అయ్యింది. ఈ గల్లీ ఉంది, తోవేసినారు, గల్లీలో బాధ లేదు, అన్నీ తెలుసు వాళ్ళకి. మాకు ఇట్లాంటి నాయకుడు కావాలి. మా బాధ అర్థం చేసుకునే నాయకులు కావాలండి. మేము నవీన్ యాదవ్ని గట్టిగా గెలిపించుకుంటామండి. మేము అందరూ, నేననే మాట కాదు, మీరు మీడియా వాళ్ళు అందరినీ అడగండి. ఎవరైనా ఏమంటున్నారు? నవీన్ చిన్న పిల్లోడు కూడా నవీన్ యాదవ్ అంటుండడు.
అది మేము గెలిపించుకునేది. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ సీట్ ఇచ్చారు, మేము నవీన్ యాదవ్ గెలిపించుకుంటామండి. ఇప్పుడు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఆయన చనిపోకముందు ఆయన డెవలప్మెంట్ కోసము ప్రభుత్వం దగ్గర మా ఏరియాకు మా నియోజకవర్గానికి డెవలప్మెంట్ పర్పస్ కావాలి, ఇంత నిధులు కావాలి అంటే ఆపిన ప్రక్రియ కూడా కనబడుతుందని చెప్పిన సందర్భం కూడా ఉంది. ఏమంటారు మీరు? అరే మీకు నేను అదే సార్ ప్రశ్న ఇచ్చినా కదా, 12 సంవత్సరాల నుంచి కృష్ణానగర్ వెంకటగిరి నీళ్ళలో మునిగి ఉంది. కృష్ణానగర్ మునిగిలో ఉంది, ఈ రేమందర్ కాలువ మునిగిన ఉంది. గుట్టాల పై నుంచి కార్మిక నగర్ నుంచి మీరు చూడండి, ఆ షఫీ కార్పొరేటర్ ఉన్నప్పుడు ఏదో పని చేయించుండు, అది కూడా పెద్ద ఉంది. ఇంకా చెప్పకపోతే ఆ కార్మిక నగర్ నుంచి నీళ్ళు వస్తే కార్మిక నగర్ పైన నడవలేరు ఒక్క బస్సు లోకల్. ఇప్పుడు ఎట్లా ఉంది, ఆర్టీసీ గడ్డ ప్రభుత్వం తెలంగాణది ఉండే కదా, బోరాబండ నుంచి కార్మిక నగర్ బ్రహ్మశంకర్ నుంచి ఒక బస్ పెట్టలేరా? ఆ బ్రహ్మశంకర్ కార్మిక నగర్ ఎస్పీఆర్ఎస్ ఉన్న వాళ్ళు నడుచుకుంటా ఎక్కడి దాకా రావాలా, కార్మిక నగర్ సర్కిల్ వరకు రావాలా, లేకుంటే ఏ అర్ధరాత్రి ఇప్పుడు ఆడోళ్ళు కూడా పనికి వెళ్తున్నారు 8-9కి అక్కడ కార్మిక నగర్ జెండా కాడ బస్ దిగితే ఆటో దిగితే వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలా? ఎవరు దానికి రెస్పాన్సిబుల్? బాధ లేదా? అక్కడ కనీసం ఒక చిన్న లోకల్ బస్ సెట్విన్ లాగా అయితే బస్ ప్రొవైడ్ చేయాలి కదా. అయితే బండిపోకపోతే చిన్న గవర్నమెంట్ తరఫున ఒక సెట్విన్ బ్రహ్మశంకర్ నుంచి పైన ఎన్ని రోజులు నడుస్తాం, జీవితాలు అయిపోతున్నాయి ఆడోళ్ళు నడుస్తున్నాయి లేబర్లకి మొత్తం. ఏమండి ఇంకా డెవలప్మెంట్ ఏమంటారు? ఒక కాలేజ్ కట్టిండా ఇక్కడ, ఒక ప్రభుత్వ స్కూల్ కట్టిండా? ఏం కట్టిండు నాకు చూపండి జూబ్లీస్లో, ఏం కట్టిండు? ఏమైనా ఉన్నాయా? అది చెప్ప స్కూల్, అది అప్పుడులో కాంగ్రెస్ హయాంలో పీజీఆర్ హయాంలో ఉండే పీజీఆర్ గాడ్ ఆఫ్ పూర్ పీపుల్ అని గుడి కట్టిండు ఆయన చేసినది. అదే రోడ్లు, అదే నీళ్లు, అదే కరెంట్ స్తంభాలు, అదే నల్ల కనెక్షన్లు చేసింది ఏం లేదు, పేరుకి మాత్రం డెవలప్మెంట్. ఫైనల్గా మీరు నవీన్ యాదవ్ వస్తున్నారు? మేము నవీన్ యాదవ్కి గెలిపించుకుంటామండి. నేనని కాదు, ఇక్కడ జూబ్లీహిల్స్ అందరు ప్రజలు బలిన వాళ్ళు లేబర్లు అందరూ కష్టపడి గెలిపించుకుంటామని ఒక తపన ఉంది వాళ్ళ దగ్గర. ఏంటంటే మాకు నవీన్ యాదవ్ లోకల్ పిల్లోడు ఉంటే మా బాధలు అర్థం చేసుకుంటామని అందరు గట్టిగా కష్టపడి గెలిపించుకుంటామని అనుకుంటున్నాం. నేను కూడా కష్టపడి 101% గెలిపించుకుంటామని అనుకుంటున్నామండి.